ఎంతమంది కాలేదు చేయండి. ఆకలి ఎంతమంది అయిందో చేయలేదు. ఒకవేళ ఈరోజు శివరాత్రి అయితే ఆగలేదా? ఒకవేళ క్రైస్తవులు ఉంటే ఈస్టర్ పండుగ అయితే ఆగలేదా? ఈ ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవించి అందరికంటే ఎక్కువగా ఆకలిని అనుభవించి అవమానాన్ని నిత్యం అనుభవించి ఏ సమాజం అయితే తనను అవమానించిందో అదే సమాజానికి రెండు చేతులకి దండం పెట్టుకునే స్థాయికి వచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన జాతి బిడ్డలం, ఆయన యొక్క ఆలోచన విధానంలో నడిచే వ్యక్తులం మనగా. నేనైతే మీ అందరూ తెలుసు, ఒక్క పూట ఆదాన్ని మనం ఓర్చుకోలేని దుస్థితిలో ఉన్నామని మాత్రం అనుకోలేదు. అంటే ఎందుకంటే నాకు మాట అంటే దేవుడు కూడా ఏం చెప్తానో ఏదో ఒక భయాన్ని మాత్రం మనం ఆదాన్ని ఓర్చుకుంటాం. ఈ రోజు జరిగే ఈ సమావేశానికి ఎంతమంది ఎంత కష్టపడుతారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో, మీ అందరినీ ఆరోగ్యం చేయడం కోసం ఎంత కష్టపడుతారో ఇలా ముందున్నటువంటి మా అత్తమ్మ తెలుసు, మా నరేష్ మా భార్య. నిజంగా మా అత్తమ్మ కోసం గట్టిగా సపోర్ట్ అవుతాను. నేను నా భార్యతో గడిపిన సమయం కంటే ఎక్కువ కూడా మా భర్త నరేష్ గడిపి. ఎందుకు? ఎక్కడ అన్యాయం జరిగినా ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా. 41 CRPS నోటీస్ పోలీసు వాళ్ళు చూపించకుండా నేరస్తులు 24 గంటల్లో 48 గంటల్లో అరెస్టు చేయించినటువంటి ఘన చరిత్ర ఈ మెడికల్ మాత్రమే ఉంది. ఉద్యమస్తులకైన నరేష్ బాబు వల్ల, నా వల్ల, మా అన్న దయాకరణ వల్ల, ఇంకా చాలా మంది ఉద్యమకారుల వల్ల వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాలు బాధపడచ్చు కాక, కానీ చాలా మంది సుఖంగా నిద్రపోతారనే విషయాన్ని ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అనుకుంటే నేను ఎందుకు ఈ సమాజం కోసం త్యాగం చేయాలా, ఈ సమాజం నా కోసం ఏం చేసింది అనుకుంటే ఈ రోజు మన ఒంటిపై పట్టగాలు, మూతికి ముందా ముట్టికి చీపురు పెట్టి తిప్పేవాళ్ళు. ఇవన్నీ చెప్తా ఉంటే క్లాసిక్ సినిమా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే అంబేద్కర్ గురించి అట్లా ఇట్లా చెప్తామని చెప్పు వివక్ష అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎట్లా అవుతుందో రకరకాల వివక్ష రకరకాల రూపంలో మనం వేధిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని తెలుసుకోలేక మనమందరం కలిసి ఉండకపోవడం వల్ల ఏం నష్టపోతుందో తెలుసుకోలేక మనం ఎవరైతే విడదీస్తున్నామో వాటి మాత్రమే గొర్రె కసాయాన్ని నమ్మినట్టు మనం అందరం నమ్మి మోసపోతున్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు? ప్రజాస్వామ్యవాదులు అంటే వాళ్ళు ఏమైనా వేరే గ్రహం నుంచి వస్తారా? సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యవాదులు అంటే ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల నుంచి వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల నుంచి వస్తారు. సమాజాన్ని ఎంత దుస్థితికి తీసుకెళ్లాల్సిందో నిన్న ఒక స్త్రీ పైన జరిగినటువంటి అఘాయిత్యాన్ని చూడండి. 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు రేప్ చేసి చంపేసి ఆ విషయం కూడా చదవవలసిందంటే ఈ సమాజం యొక్క దుర్గత నీచరికంగా ఆలోచించాలి. ప్రతి ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కనిపించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియపరచాలి. నేను మళ్ళీ అంబేద్కర్ కాక ఈ దేశంలో గొప్ప నాయకుడు రాదు. బయట దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పా. నిన్నగాక మన దేశంలో ఒక ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది. ఆయనని మైకు పెట్టి, అయ్యా ఎకానమీలో మీ గురువు ఎవరు అంటే ఆయన ఒక సద్బ్రాహ్మణుడు. ఎంతసేపు బాబాను చెప్పి నాకు చేసుకోవడం బాబాను అవునా కాదు? ఆయన దగ్గర మైకు పెడితే ఏమడుగుతున్నారు అడుగుతున్న వాళ్ళు, అయ్యా మీకు ఎవరు గురువు అని చెప్పి. ఇక్కడేమో అంబేద్కర్ గారిని అంటారని వాడు ఇలాంటి రాజకీయాలు మాట్లాడుతూ చెప్పడం చాలా క్లియర్గా ముస్లింల పైన ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నారు?
సిక్కుల పైన ఎందుకు అత్యాచారం జరుగుతారు, అత్యాచారం జరుగుతారు అంటే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు స్పందిస్తారు కాబట్టి. ఎందుకు ఇంద్రనగర్ మెట్రో చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైనా జరిగితే మీరు అందరూ కూడా చాలా స్పీడ్గా స్పందిస్తారు కదా, మిగతా వాళ్ళని భయపడేది. మన సమాజం అనాలోచితంగా ఉన్నది, అనాలోచితంగా ఉన్నది. కేవలం మానవాళిలో సాకారం హక్కులతో మాట్లాడుతున్న మనం ఇక్కడ చాలా మంది తీసుకున్నారు. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనమే తెలుసుకుంటే సిఎస్టీలోని వీళ్ళకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిండు. అంబేద్కర్ మొత్తం వాళ్ళకే కాకపోసిండు. 90 మార్కులు ఉన్నట్టు ఉద్యోగం వస్తుంది, 30 మార్కులు భాషలకి ఉద్యోగం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బయట మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాధానం లేదు. సమాధానం ఎందుకు లేదంటే మన పుస్తకాలు చదువు అంబేద్కర్ గారి మీటింగ్ జరిగితే చాలా మంది మర్చిపోయారు. వాళ్ళు నిజమైన అంబేద్కర్ వాళ్ళు కాదు. ఆకలిమైనా సరే నేను ఏం చెప్తాను, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలనుకోండి. ఆలోచన మీటింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బీసీ సోదరులకు ఎవరు చెప్తారు? ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినారు. 27% రిజర్వేషన్ అమలు అవుతుంది. మనకు ప్రభుత్వం ఒక 100 ఉద్యోగాలు ఇస్తే కేవలం 15 ఉద్యోగాలు మాత్రమే మనకు వస్తే 27 ఉద్యోగాలు వస్తుంది. ఎవరికి మన విషయం ఏమని చెప్పాలి? మనకు తెలుసా? అంబేద్కర్ గారు నిలబెట్టుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారు? మనకు నిత్యం విద్యార్థులు ఆయన చదవడం వల్ల ఏదో ప్రపంచం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకుని పూజిస్తున్నందుకు. ఇలాంటి సమ్మేళనాలు జరుగుతాయే, మనం మాట్లాడుకుంటేనే, మన చరిత్ర మనం చెప్పుకుంటేనే, మన వేదన మనం పంచుకుంటేనే, మన దుఃఖాన్ని మనం పంచుకుంటేనే, మన అందరం కలిసి పోరాడే సంకల్పాన్ని కలిగి ఉంటేనే విజయాలు సాధిస్తాం. మన మీద దాడులు జరుగుతుంది అనుకోతుంది, రకరకాల దాడులు, రకరకాల వివక్ష ఎప్పుడు కూడా సాగుతూనే ఉంది. వివక్ష ఉండడం దానికి అంటే సారీ ఈ విషయాన్ని నేను చెప్పదలుచున్నా, నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు. మనం ఎన్ని పోరాటాలు చేసినా ఏమి చేసినా ఎక్కడ మనం మోసపోతానే ఉన్నామా, దెబ్బపడుతుందా లేదా చెప్పాలి. పడుతుందా లేదా? మనం ఎప్పుడు స్పందిస్తాం, ఎప్పుడు ప్రతిస్పందిస్తాం, ఎప్పుడు పోరాటం చేస్తాం. మనం అందరం కలిసి కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తే మన అశోక్ చిన్న ఈగో విషయంలో ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. సామ్రాట్ అశోక చక్రవర్తి కలింగ యుద్ధంలో ఎంతో మంది నలగొరికినటువంటి వ్యక్తి, రక్త పిపాసని పేరున్నటువంటి వ్యక్తి, ఈ భారతదేశంలో అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి సామ్రాట్ అశోక చక్రవర్తి. ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని పోతున్నప్పుడు ఒక గదగదగా అనుకున్నటువంటి ఒక వృద్ధ బుద్ధిస్తూ అక్కడి నుంచి నడుచుకుంటాడు. సామ్రాట్ అశోక చక్రవర్తిని రాజు ఆయనకు సాగిలపడి అన్నం చేశాడు. దండం పెట్టుకుని త్రిశూలం తీసుకుంటాడు 3 సార్లు. అక్కడ ఉన్నటువంటి మంత్రికి అది నచ్చదు. ఎవరికి నచ్చదు? మంత్రి గారికి నచ్చదు. మంత్రి గారు ఏమంటారంటే, అయ్యా నువ్వు యుద్ధ పిపాసివి, భారతదేశంలోనే అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తివి, నువ్వు భయపడి మోకాళ్ళ చేసి సాగినటువంటి ప్రాణరక్ష కోసం వేడుకుంటాడు. అలాంటిది ఒక అడుక్కునే వాడికి వృద్ధ భిక్షువుకు నువ్వు సాగినప్పుడు చేస్తావా? సామాన్య మీ తలని వారికి పాదాల దగ్గర ఉంచడం నాకు నచ్చలేదు చక్రవర్తి అంటే, అవునా మహామంత్రి, రేపు కొంత దర్బార్ ఏర్పడి అంటాడు. రాజదర్బార్ ఏర్పడి ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడ యువత ఎక్కువ నాతో పాటు పోరాటంలో పాల్గొన్న నాతో పాటు ఎన్నో ఉద్యమాలు చేసేవాళ్ళు. మీకు ఈ మాట గుండెలో గుర్తుండిపోవాలని చెప్పి చెప్తాను. సామ్రాట్ అశోక చక్రవర్తి పొద్దున్నే రాజదర్బార్ ఏర్పాటు చేసిన తర్వాత మహామంత్రి చేతిలో ఒక కళ్ళంలో 3 తలకాయలు ఉంటుంది. ఒకటి ఇటు తలకాయ, రెండోది మేక తలకాయ, మూడోది మనిషి తలకాయ. ఈ 3 తలకాయలు పెట్టి మహామంత్రి ఈ దర్బార్ అయిపోయేలోపు వీటిని అమ్ముకొని నాకు మార్కెట్లోకి వెళ్ళి వెళ్తే ఆ అల్లం తీసుకుని బయట ఎటు తలకాయ, మేక తలకాయ, మనిషి తలకాయ, ఎటు తలకాయ, మేక తలకాయ, మనిషి తలకాయ అంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఆయన ఎటు తలకాయ కొనుక్కుంటాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక ఆయన మేక తలకాయ కొనుక్కుంటాడు. కానీ సాయంత్రం అయ్యేందుకు మనిషి తలకాయ ఎప్పుడు కూడా కొనుక్కుంటాడు. అరే 10 పైసలు తీసుకున్నా తీసుకోరు, 5 పైసలు తీసుకున్నా తీసుకోరు, 1 పైసలు తీసుకోమన్నా తీసుకోరు, చివరికి ఫ్రీగా తీసుకోమన్నా తీసుకోరు.
అలాంటి ఒక్క అనా పైసకు కూడా దొరకని ఈ తలకాయలో ఈ అహమైనటువంటి దాన్ని తీసేయడం కోసమే ఆ విషయాన్ని మహామంత్రి చెప్పాడు. ఏమైంది మహామంత్రి? ఎందుకు అమ్ముడు పోలేదంటే చక్రవర్తి ఎందుకోసం ఈ మాట ఎక్కువ ఈ పరిశ్రమ ఎందుకు నాకు అర్థమవుతుంది కానీ ఈ మనుషులందరినీ ఎవరు తీసుకోలేడు. ఇప్పటికైనా ఆలోచించు, రూపాయికి కూడా కొనడానికి ఎందుకంటే తెలుసు. అందుకని మనలో మన తలకాయలో కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఉద్యమం చేసినప్పుడు సాక్షాత్ నరేష్ రాత్రి కష్టపడి ఎన్నో సార్లు చూసా. ఆయన కానీ సంఘటించడానికి ఎన్నో ఊర్ల న్యాయం కలిగిన బాధితుల గుండెలకు అలాంటి చిన్న చిన్న విమర్శలన్నీ కూడా మనసులో నుంచి పక్కన పెట్టుకోవాలి. మనమందరం కూడా కలిసికట్టుగా మరి ఏ ప్రభుత్వం మారినా మనపై దాడులు ఆగడం లేదు. ఏ ప్రభుత్వాలు మారినా మరి మన మీద వివక్ష కొనసాగుతున్నది. మనం ఈ రోజు సభ పెట్టడానికి ఉద్దేశం ఉంటే మనలో అనైక్యత ఉండదు. మనందరం కలిసికట్టుగా ఈ ఏరియాకు కరీంనగర్ జిల్లాకు ఒక పేరున్నది, జగిత్యాల జిల్లాకు ఒక పేరున్నది, మెట్పల్లికి కూడా ఒక పేరున్నది. ఆ పేరుని అట్లాగే కాపాడుకుంటూ ముందుకు పోతూ మనకు ఎప్పుడు వినూనంగా ఉన్నటువంటి దయాకరణ చాలా మంది మాట్లాడారు. దయాకరణ తీసుకున్నప్పుడు మరి కాంగ్రెస్ సంబంధించిందో మరి ఏం సంబంధించిందో కొంతమంది వెనకాల మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పిన సిగ్గులేని కూడా ఆయన ఎప్పుడు మనతో ఉన్నాడు, ఎప్పుడు మనతో ఉంటాడు, ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఈ రోజు అందరూ కాంగ్రెస్ ఆయన అంటున్నారు జాతీయమే ఒక పార్టీ, కానీ ఎప్పుడు ఎవరి పని జరిగినా బీసీగా కానీ నామపల్లి కోల్పోయింది. ఒక ముద్రాజు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అన్న చేసేది ఇంత పెద్ద నాయకత్వం సామాన్య పరిస్థితి బయట మాట్లాడుతున్న వాళ్ళు సిగ్గులేషన్ మాట్లాడాలి. యువకులకు, విప్లవకారులకు, ఆలోచనలకు ఇంతకుముందు నేను చెప్పినట్టు పదవి మీలో ఉండదు. అది ఆలోచన ఎక్కువ. ఇందాక బీజేపీ చాలా మంది మాట్లాడుతున్న విషయం మాట్లాడుతుంది. ఉద్యమానికి కులం ఉంటున్నారు. ఎవరికైనా జరిగిన పోయాం, పాట పాడడం, రచన చేసడం, వాళ్ళకు ప్రొటెస్ట్ చేస్తాం. నిన్న ఈశ్వరం కళాకారులకు దూరంగా అవమానిస్తే కూడా మన పని మనం చేస్తాం. మనలో అనైక్యత పోయి మనందరం ఐక్యంగా ఉంది. వాళ్ళ ఇదో సమస్య మరి 4 లక్షల లేదా 10 మంది మామూలుగా అవుతుంది. ఎప్పుడు ఒకరిని సిబ్బంది పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ దైవంగా వచ్చింది బయట. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మాట్లాడమంటే కలిసి మాట్లాడతారు. ఇలాంటి సంస్కృత భావాన్ని కనుక్కొని ఫ్రెష్గా మన మనసును కనుక్కొని అంబేద్కర్ గారికి పోదు మన నాయకులు తల్లిదండ్రులను వెళ్తామని మనసు వచ్చిన బీసీ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అంబేద్కర్ గారి పట్ల అంబేద్కర్ బీసీలే, మా అమ్మ కూడా బీసీ, నేను కూడా సగం బీసీ సగం వచ్చింది. 2 రకాల బాధ్యత రాబోతున్న విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చదవండి. బీసీల కోసం ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాస్త్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విషయం చాలా మంది తెలియాలి. అంబేద్కర్ అంటే వాళ్ళ నాయకులు చెప్పేసి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు 2 ప్రతిపాదనలు ఉంటాయి. బీసీలకు 50% కోసం రిజర్వేషన్ ఉండాలని, స్త్రీలకు పురుషులతో పాటు సమానంగా హక్కు ఉండాలని. ఇలాగా వల్లమ్మ మాట్లాడుతూ చెప్తుంది. స్త్రీలకు సమానమైన హక్కు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మనం మాట్లాడుతున్నప్పుడు నెహ్రూ గారు చాలా మంది ఏమంటే ఏం మాట్లాడుతున్నాం అంబేద్కర్ దగ్గర బుద్ధుందా? స్త్రీలని పైకి వేసుకుంటూ, స్త్రీలని మేనేజ్ చేయమంటూ, స్త్రీలని రాజ్యాన్ని నీకు పిచ్చి చేసి బొట్టు తెలియాలా, తినాలా, అంటే బొట్టు పెట్టుకోవాలా, స్నానం చేయాలా, పిల్లలు బండ వేసుకుంటారా, మొగలు బండ వేసుకుంటారా, వాటిని మన బాధతో ధైర్యంగా ఉండాలా. నువ్వు బాధపడుతున్నామంటూ స్త్రీలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేస్తే ఏ స్త్రీ అయితే నన్ను కనలో, ఏ స్త్రీ అయితే నన్ను ఇన్ని సంవత్సరాలు భరించిందో అలాంటి స్త్రీకి న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ నాకు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ బీసీల కోసమే, నా బీసీ సహోదరుల మన బీసీల కోసమే న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహానీయుల వాటి కోసం రాజీనామా చేసే పరిస్థితిలో లేరు. స్వతంత్రం రాగానే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి బీసీల కోసం కేవలం మనం చెప్తున్నారు. బీసీల కోసం, స్త్రీల కోసమే
తన ఉన్నతమైనటువంటి పదవిని రాజీనామా చేసి ఈ పార్లమెంట్ లో నా మాట విలువ లేకపోతే పార్లమెంట్ బయటనే కొట్టాలని వాళ్ళకి న్యాయం చేస్తాను బయటకు వస్తున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన విధంగా ఆయన వారసులుగా మనం కూడా అలాగే నడుస్తున్నాం కాబట్టి మనం అందరం అట్లాగే ముందుదామని మన ఐక్యత ఇట్లాగే కొనసాగించాలని అందజేస్తున్నాం. అన్న మాట్లాడేదాన్ని మనం అందరం కలిసినట్టుగా ఉందాం. ఒక్కరోజు నేనైతే మొత్తం రోజు తాగకుండా మొత్తం మా మిసెస్ వాళ్ళు సుఖాలు వాళ్ళు తిట్టుకుంటారు కలరా దగ్గర ఉండడం అట్లా ఏం కాదమ్మా. ఇంతమంది హృదయాల్లో లక్షలాది మంది హృదయాల్లో ప్రేమను సంపాదించుకున్న పేరు సంపాదించుకున్న నేను అదృష్టం ఎక్కడి నుంచి నా బాధ నన్ను అర్థం చేసుకోవడం చాలా గొప్పదని ఆ ఈ సందర్భంగా బాధ సంతోషపడ్డ బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ.